మీరు చూడండి, అత్యంత పిన్న వయస్కుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అతను అనుమానాస్పదంగా అనారోగ్యంతో సడన్ గా అనారోగ్యం వచ్చేస్తుంది. మన 2024 ఎలక్షన్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాడు అతను. 2-3 నెలలు తిరగగానే హాస్పిటల్ పాలవుతాడు, ఇంకా అక్కడి నుంచి అట్టే పైకి. అలాగే సాక్షాత్తు భారతీ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో చేరతాడు, నుదుటిమే గాయాలు ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో వార్తలు వస్తాయి. ఇది ఎటు పోతున్నాం? ఇది మోడస్ ఆపరాండి వాళ్ళకి. మీరు అన్నారు కొత్త. మీరు ఒక విషయం గమనించారా? ఇప్పటికి ఈ హత్య జరిగి 7 సంవత్సరాలైనా తాజాగా కూడా జగన్ గారి మీడియాలో ఇది పోలీసులే చంపారు అని ప్రసారం చేస్తున్నారు. అంటే నేను ఇప్పటికీ అనుకూలంగా వాళ్లే మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్ లో ఎదటోళ్ళ మీద తోసేయడానికి రెడీగా ఉంటారండి. దాని గురించి ఎందుకు అలా చేస్తారన్న ఆలోచన లేదు ఎవరికైనా. పోలీసులకి ఏంటంటే అవసరం? ఎందుకు చేస్తారు? పోలీసులు ఏమైనా ఇందులో నేరస్తులా? వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తారా? ఇందులో ఇది వీళ్ళు చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి అనేటువంటిది ఆలోచన చేస్తుంది చట్టం, ఈ సాక్ష్యాధార జ్యుడిషియరీ. అలాంటి పరిస్థితుల్లో ఈ దర్యాప్తు అధికారులు కూడా అదే ఆలోచన చేస్తారు. ఇతను చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి అనేటువంటి చూస్తారు. వీళ్ళందరూ పోతాం వల్ల ఎవరికి లబ్ధి? ఎవడైతే ఆ సూత్రధారి కింద ఉన్నాడో, ముక్కల కింద నరికించేసాడో అతనికి లబ్ధి అనేటువంటి తెలుస్తూ ఉంటది. ఇంకోటి ఏంటంటే, విచిత్రంగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇద్దరు పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మిగిలింది ఎవరంటే ఆ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి. ఎందుకంటే అతను లక్కీగా అతను అప్రూవర్ అయిపోయి ఒక జడ్జి గారి ముందు ఒక వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఆయన కానీ లేకపోతే అది మరణ వాంగ్మూలంగా ట్రీట్ చేస్తారన్న ఉద్దేశంతో అతను వాళ్ళే కాపాడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఇంకా ఫైనల్ గా సునీత రెడ్డి గారు అది కేసు గురించి అడిగేవాడు ఉండకూడదంటే సునీత రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ప్రభుత్వం ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ కల్పించాలి. ఇంకోటి ఏంటంటే, ఇందులో ఏమాత్రం అనుమానం లేదండి, వీళ్ళందరూ కూడా కొత్తగా ఏమీ చేయరండి. ఎప్పుడు అవలంబించే విధానం ఏంటంటే వీళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక వర్గానికి వర్గ శత్రువులుగా చూపించి వాళ్ళ చేత లేపిస్తారు. కేపీఎస్ వ్యాస్ గారినైనా, ఉమేష్ చంద్ర గారినైనా, ఎవరినైనా సరే, ఆఖరికి మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారినైనా, ఎవరు ఏ మర్డర్ అయినా సరే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిందే. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మందుల పాత్ర పెట్టించిన దాంట్లో కూడా వీళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. వాళ్ళ తదనంతరం వాళ్ళు చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ధార్మిక సంస్థలకు కూడా వాళ్ళు చైర్మన్లుగా అయిపోయారు. ఇది శ్రవణ్ కుమార్ అని చెప్పేసి అక్కడ అరకు ఎమ్మెల్యేని కూడా అలాగే లేపించేశారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ చేతి మట్టి అంటుకోకుండా చేయడంలో ఎవరు. ఇప్పుడు పరిటాల రవీంద్ర గారి మటర్ ఉందండి, ఒక ఎద్దులాంటి మొద్దుసీని తీసుకొచ్చి నేనే చేశాను ఒప్పి షార్ప్ షూటర్ అంట. ఆడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు షార్ప్ షూటర్ అవడానికి? ఆడిని ముందు పెట్టారు, అతన్నేమో ఇంకో పిచ్చోడి చేత చంపించారు. అతనికి అనారోగ్యం పాలైపోయింది. ప్రభుత్వం ఏంటి నీకు తేల్చాలని రెడీ అవుతుంది. 7 ఏళ్ళు అయింది, ఇంకా నాంతుంది. ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? తేల్తదంటారా? ఏమండి, ఈ విషయంలో సిబిఐ పూర్తిగా బాధ్యత వహించాలి. వాళ్ళ ప్రతిష్టకి మచ్చ ఇది. వాళ్ళు చాలా క్లిష్టమైన కేసులను పరిష్కరించిన చరిత్ర ఉంది. వాళ్ళు గజయతగాడు సప్త సముద్రాలు ఈదినోడు మురుక్కాలలో పడి కొట్టు చచ్చిపోయినట్టు వీళ్ళందరూ కూడా సిబిఐ కానీ ఈడీలు కానీ చాలా పెద్ద పెద్ద కేసులు పరిష్కారం చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అతను అక్రమాస్తుల కేసులు కానీ ఇక్కడ ఇటు ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చేతులు ఎత్తేసారు. వాళ్ళు ఏమైనా ప్రలోభాలకు లోపడ్డారా, ఏదన్నా లేదంటే బెదిరింపులకు లోనయ్యారా, లేదా ఎవరన్నా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేటువంటి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు ఎలా జరిగిందో. ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలనేటువంటిది అందరి భావన. అంటే